ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ స్వామి శరణం నమస్కారం. మనం ఇక్కడ నమస్తే ఏది అసలు. మాట్లాడాలన్నా కానీ వాస్తవాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పార్టీ అనేటువంటి కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో మనం అందరం కూడా చూసినాము. ప్రజలు బీఆర్ఎస్ ని తిరస్కరించి కాంగ్రెస్ ని తీసుకొని వచ్చారు. తీసుకురావడంలో అర్థమైంది, వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని తీసుకొని వచ్చిర్రా? కాదు కదా, అభివృద్ధి కోసంగా తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వం జరగనటువంటి అభివృద్ధి, గత ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి, పేద మధ్య తరగతి సంక్షేమాలు లేవు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చారు. కానీ విగ్రహం మార్చాలని, తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పెట్టాలని, ఆ విగ్రహంలో మార్పులని కానీ, లేదా కేసీఆర్ ఆనవాళ్ళు తీద్దామని, లేదా ఇంకోటి తీద్దామని కాదు కదా. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నాము. సంవత్సరం గడుస్తా ఉంది, పాలన పట్ల దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు, విగ్రహ రాజకీయాలు ఎందుకు, తన సొంత పలుకుబడి కోసం, తన సొంత వ్యక్తిగత ప్రదర్శన కోసం, అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నీ కూడా దీన్ని అదే అనమాట. ఆయన వ్యక్తిగత గుర్తింపు కోసం ఈ చేసేటువంటి పనుల వల్ల ఉపయోగం ఏంది? ఇవాళ సెక్రటరియట్ లో విగ్రహం పెట్టగానే ఏదైనా మార్పు వస్తుందా? అట్లా కాదు కదా. మీరు చేయాలనుకుంటే ప్రజాపాలన అన్నారు, ప్రజల్లో మార్పు తీసుకురండి. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిలో మార్పు తీసుకురండి. ఈ సంవత్సరం గడుస్తుంది, ఇప్పటి వరకు వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలో పూర్తి అమలు కాలేదు. ఏదో పాక్షికంగా కొంచెం ఏదో గ్యారెంటీలు అమలు చేసి 6 గ్యారెంటీలో 2-3 మాట్లాడి అయిపోయింది అంటారు. రూపాయల పైన ఏది ప్రజామోదగా ఉంది, ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది, ఏది రాచరిక పోకడలతో ఉంది? ఇప్పుడు మేము ఈ 2 విగ్రహాల పట్ల, దీని పట్ల, దాని పట్ల మాట్లాడడం కన్నా వాస్తవాలు మాట్లాడితే బాగుంటది. ఇక తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది కాదు, ఇట్లనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది కాదు. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు చేయాలనుకుంటే అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీలు లేదా తెలంగాణ ఉన్నట్టు అనేక మంది మేధావులు, ఉద్యమకారులు అందరు కలిసి పనిచేసినటువంటి దాఖలు ఉన్నాయి. తెలంగాణ సాధించుకోవడానికి ఒక కేసీఆర్ లేదా ఇలా చెప్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల రాలేదు. తెలంగాణ రావడానికి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది బలిదానం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరినీ పిలిపించి కూర్చోబెట్టి దాన్ని ఒక రూపం తీసుకొని వచ్చి ఇది తెలంగాణ తల్లి విగ్రహము, తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది అనేటువంటి వాతావరణం తీసుకొస్తే ఇది బాగుంటుంది తప్ప, ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తన అనుకూలంగా ఒక విగ్రహం పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ తన అనుకూలంగా ఒక విగ్రహం పెట్టుకుంటుంది. ఆ విగ్రహానికి ఒక రూపం తీసుకొని వస్తా ఉంది. దీనికి ఇది ప్రతీక, దీనికి ఇది ప్రతీక, దీనికి అది కాదు కదా రావాల్సిందిగా. ప్రజల్లో మార్పు రావాలి. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, ఎక్కడైంది తెలంగాణ? అప్పుడున్న వాళ్ళ కుటుంబం తెలంగాణ, ఇప్పుడు ఈయన కుటుంబం తెలంగాణ. అప్పుడు ఆ కుటుంబం పోయింది, ఇప్పుడు ఈ కుటుంబం పోయింది. వెలమ పాలన పోయింది, రెడ్డి పాలన వచ్చింది. ఎక్కడైంది? ఇలా వెల్మ దూర ఎట్లుంటానో ఇలా రెడ్డి దూర అంతే పరిస్థితి అయిపోయింది కదా. ఇలా వీళ్ళ పార్టీలనే సరిగ్గా పరిస్థితులు లేవు. ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్ లెట్స్ డిస్కస్. శ్రీకాంత్ గారు ఇందిరాగాంధీ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి